అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు స్మగ్లింగ్ చేస్తున్న నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఒక కానిస్టేబుల్ వారిని ఆపగా వారి వాహనంతో కానిస్టేబుల్ని ఢీకొట్టి చంపేసినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తనిఖీల్లో భాగంగా తనిఖీ చేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ని వాహనంతో ఢీకొట్టి చంపేశారు ఆ ఎర్రచందనం స్మగ్లర్లు. ఆయన అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా మనం విశ్లేషించుకోవచ్చు? అంటే కృష్ణ గారు, ఇక్కడ ఒకటి మాత్రం ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ఎర్రచందనానికి సంబంధించి చాలా చోట్ల కూడా తనిఖీలు జరిగాయి, ఎదురుకాల్పులు జరిగాయి, చాలామందిని అదుపులో తీసుకోవడం కూడా జరిగేది. కాబట్టి అది ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ పెద్దలే వాళ్ళకి ప్రోత్సహించేసి ఎర్రచందనాన్ని తరలిస్తున్నారనేది చాలామంది ప్రజాప్రతినిధులకు దీంట్లో భాగస్వామ్యం ఉందనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనకెందుకు లేని చెప్పి వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండబట్టి ఇప్పటి వరకు వాళ్ళు కొనసాగించారు. ఇంకోటి చాలామందికి అర్థం కాని ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాను, అక్కడ తిరుపతిలో కింద నుంచి పైకి వెళ్ళే నడక దారిలో మామూలుగా పులి సంచరించిందని, పిల్లలకి ఇట్లా జరిగిందని చెప్పిన గతంలో చూడటం కూడా జరిగింది. మరి ఒక బాలిక ప్రాణాలు కూడా కోల్పోయింది. వాస్తవంగా అంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటా ఉంటే నడక దారికి ఆదరిన ఈదరిన కంచె ఏర్పాటు చేసి కనుక ముందుకెళ్తే ఈ వన్యప్రాణులు రావు కదా. కానీ వీళ్ళ దొంగసాటుగా వీళ్ళు తరలించే ఈ ఎర్రచందనానికి సంబంధించి ఎవరు అటు నడవకూడదు, వాళ్ళకి తెలియకూడదు అన్న ఉద్దేశంతో అలా వాళ్ళు కొన్ని కృత్రిమాన్ని కూడా సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏంటంటే భయపడి కొంతమంది నడకదారిని వెళ్ళట్లేదు కదా, వాళ్ళు చక్కబెట్టుకునే కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడం కోసం అలాంటివి సృష్టించారు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూసుకుంటా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు అధికారం మార్పు జరగబోతుందని చెప్పని అందరికీ అర్థమైపోయింది. ఎక్కువ బాధితులు వాళ్లే కదా. ఎందుకంటే దొంగతనం జరిగిందని ఎక్కడ ఎర్రచందనానికి సంబంధించి ఎవరన్నా తెలిసిందనుకోండి, ముందుగా చర్యలు తీసుకునేది అక్కడ ఉన్న వాళ్ళ మీదే కదా. కాబట్టి ఆ బాధలు, సాధక బాధలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏ విధంగా దోసుకెళ్తుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి కొంచెం ఆ కుర్రాడి దగ్గర ఏదన్నా మానవత్వం ఉండి ఎదురు తిరిగి ఉండొచ్చు, అతన్ని చంపేశారు. సార్ ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా తీసుకొని ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఎర్రచందనం స్మగ్లర్లు అయితేనేమి, గంజాయి సేద్యం చేసే వాళ్ళు అయితేనేమి స్వైర విహారం చేస్తూ ఉన్నారు. అసలు అన్ని రాష్ట్రాలకు కూడా గంజాయి సప్లై కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుందని, అలాగే ఎర్రచందనం కూడా స్మగ్లింగ్ ఎక్కువగా అవుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి అంటూ కూడా చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి కానీ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు. దీన్ని అసలు ఎలా చూడొచ్చు? నిజంగా అంటే ప్రభుత్వ హస్తం కూడా ఉందా అనేటువంటి అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైఫల్యం చెందింది అంటే నిస్సందేహంగా ప్రభుత్వం చేతకంతనమే కదా. కాబట్టి చాలామంది ప్రజాప్రతినిధులతో సంబంధం, ఇప్పుడు మొన్న ఒక అభ్యర్థిని ప్రకటించారు కదా ఎర్రచందనానికి సంబంధించి. గతంలో కేసులు నమోదైన ఒక అభ్యర్థిని తెర మీదకి తీసుకొచ్చారు అనేది అంటే, కాబట్టి ఇంకొంచెం బలం చేకూరింది. మీ ఓటాళ్ళు కానీ మా ఓటాళ్ళు కానీ మాట్లాడుకోవడానికి ఇంకొంచెం బలం చేకూరింది అక్కడ. గతంలో అనుమానాలు, కొన్ని ఆధారాలు ఉన్నా కూడా అనుమానాలు కానీ, ఎందుకంటే వాళ్ళు ఎవరు శిక్షలు పడలేదు కాబట్టి. ఇప్పుడు జరుగుతున్న చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులుగా వాళ్లే వస్తున్నారు కాబట్టి ఈ అనుమానాలు బలాన్ని చేకూరుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు గంజాయి తీసుకుందామండి, ఇది ఈరోజు సాగుగా తయారు చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. నిన్న కాక మొన్న 2 రక్షక భటులు ఇక్కడ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అంటే రక్షక భటులే గంజాయి అమ్మే స్థాయికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి భావించాలి. వాళ్ళు ఏమన్నారు, జీతభత్యాలు సరిగ్గా అందట్లేదు, ఇబ్బందులు పడుతున్నాం, దానికోసం ఈ మార్గాన్ని ఎన్నుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పని సమాచారం. మళ్ళీ ఇలాంటివి చూసుకుంటా ఉంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, రాష్ట్రం ఎలా ఉంది, గంజాయి సాగు ఒక వైపు జరుగుతూ ఉంది. ఈరోజు
మరి అధిక ధరలో ఉన్నటువంటి మద్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్, గంజాయికి బానిసలు అవుతున్నారు చాలామంది. విచ్చలవిడిగా వాళ్ళకి వీళ్ళే అందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గంజాయి మత్తులో తూలుతూ ప్రపంచం గురించి పట్టించుకోకపోతే వీళ్ళ ఆటలు చదువుతూ ఉంటాయి కదా. ఉమ్, వాళ్ళు విద్యాధికులై స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఉమ్, వాడు కనుక మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉండి, లేకపోతే అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే స్థాయిలో కనుక వాళ్ళు ఉంటే ఉమ్, మంచి చెడు గురించి ఆలోచించుకుంటారు కదా, ఉమ్, సమాజం గురించి ఆలోచిస్తారు కదా. అలాంటి అవకాశం లేకుండా చేయాలంటే గంజాయి మత్తులో ఉండాలా. ఉమ్. ఈరోజు 4వ తరగతి 5వ తరగతి పిల్లలు కూడా గంజాయి సేవిస్తున్నారని చెప్పి మనకు వార్తలు అందుతూ ఉన్నాయి. ఉమ్. మరి ఇది ఎటు వెళ్తుంది మనకి? గతంలో ఎర్రచందనం సంబంధించినటువంటి స్మగ్లింగ్ వ్యవహారంలో ఆ, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని టార్గెట్గా చేసుకొని తమిళనాడు కూలీల ఘటనని తీసుకొస్తూ వీళ్ళు విమర్శలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అవును. మరి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో చేస్తుంది ఏంటంటే ఏం చెప్తారు? ఎదుట వీళ్ళు ఇప్పుడు చూసారు, ఈ ప్రభుత్వం వచ్చిన కానీ మీరు ఏమైనా గమనించారో లేదో, ఉమ్, వాళ్ళు చెప్పింది మనం వెంటనే తప్ప విమర్శించిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఉమ్, వాళ్ళు విమర్శలు పట్టించుకోరు, వాళ్ళు చేయాలని చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. ఉమ్, కాబట్టి ఇక్కడ మనం ఒకటి మాత్రం దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అనే కాకుండా అన్ని విధాలా చూసుకుంటా ఉంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు పాలన వల్ల. ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అత్యధికంగా దాడులు జరుగుతుంది, ఇబ్బంది పడుతుంది దళిత వర్గాలు. ఉమ్, వాళ్ళ మీద అతి ప్రేమ వలకబోస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి సప్లా నిధులన్నింటినీ దారి మళ్లించేసి ఉమ్, వాళ్ళకి అవి వినియోగంలోకి రాకుండా చేసేసి వాళ్ళ అవసరాలు తీర్చకుండా మేమేదో బటన్ నొక్కుతున్నాము కొంతమందికి వస్తున్నారంటే, అధికంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండ పథకాలను రద్దు చేసి వాళ్ళకి వచ్చే రావాల్సినవన్నీ తీసేసిన తర్వాత కూడా ఉమ్, అదనంగా ఇస్తుంది ఏమీ లేదు. అందరికీ ఇస్తున్నట్టే వాళ్ళకు కూడా పథకాలలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు తప్ప ఉమ్, ప్రత్యేకంగా వాళ్ళ బాగు కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, రాష్ట్రం బాగు కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి ఏ క్షణాన ఏ నిమిషం కూడా వీళ్ళు ఆలోచించట్లేదు కదా. ఉమ్, ఏ విధంగా చూసుకున్నా కూడా ఉమ్, ఒక విద్యార్థులను తీసుకున్నా కావచ్చు, లేకపోతే మహిళలను తీసుకున్నా కావచ్చు, లేకపోతే విద్యుత్తును తీసుకున్నా కావచ్చు, రహదారులు తీసుకున్నా కావచ్చు, నీటి రంగాన్ని తీసుకున్నా కావచ్చు, విద్యారంగాన్ని తీసుకున్నా కావచ్చు, ఏ రంగంలో వీళ్ళు ప్రక్షాళన చేశారు, ప్రజలకు ఉపయోగ పనులు చేశారని చెప్పి కనుక మనం పరిశీలిస్తూ ఉంటే మనకేమీ కనపట్టలేదు ఈరోజు. ఉమ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎర్రచందనం స్మగ్లర్లు చేసినటువంటి ఘాతుకానికి ఒక కుటుంబం రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోయారు. ఏంటి సార్ అసలు దీన్ని ఎలా మార్చాలి అసలు? లేదండి, ఇప్పుడు అధికారులు అండదండలు వాళ్ళకు ఉన్నాయి, ఓకే, ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, అధికారులు కూడా మెలకొండలు తలకాయించుకొని వెళ్ళిపోతున్నారు. ఉమ్, నిజంగా ఏదో గుర్తుపెట్టుకోండి కృష్ణ గారు, ఏ ప్రభుత్వం అయినా సరే ఉమ్, ఇలాంటి కార్యక్రమాలను అరికట్టాలి అంటే వాళ్ళకి 2 రోజుల్లో పని. ఉమ్, కానీ అరికట్టరాళ్ళు. అందరికీ ఇందుట్లో వాటాలు ఉంటాయి. ఓకే, అందరికీ ఇందుట్లో ప్రజాప్రతినిధులకు ఉంటాయి, అధికారులకి ఉంటాయి. ఉమ్. కాబట్టి వాళ్ళు అంటే ప్రజాప్రతినిధుల హస్తం లేనిదే ఈ స్మగ్లర్లు ఈ పని చేయలేరంటారు. వాళ్ళ అదుపులో చేయటం ఒక 4 రోజుల్లో పని అండి, ఉమ్, పెద్ద విశేషమేం కాదు. అది పట్టించుకోరు. ఏమంటారంటే మా వాళ్ళ దగ్గర అత్యున్నతమైనటువంటి ఆయుధాలు లేకపోవటం, ఉమ్, సరైన సిబ్బంది అంటే కావాల్సినంత సిబ్బంది లేకపోవడం అని చెప్పి కారణాలు చెప్తూ ఉంటారు. ఉమ్, మీరు దాని అంత విలువైనటువంటి సంపద మనం కాపాడటం కోసం ఉమ్, సిబ్బందిని ఎందుకు నియమించుకోకూడదు? ఎవరు వద్దన్నారు? ఉమ్, మీరు సిబ్బందిని నియమించుకుంటే ఎవరు వద్దన్నారు? అవి ఏమి జేబులో వేసుకుని వెళ్ళే కాదు కదా అవును. ఆ దొంగల్ని. అంటే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇప్పుడు కేవలం ఆ కానిస్టేబుల్ నిస్సందేహంగా బలైపోయింది, అంతే కదా. ఉమ్, ఒక కుటుంబం బలైపోయింది ఇలా కృత్యాల వల్ల. ఉమ్, ఇప్పుడు వాహనాల మీద కదా తీసుకెళ్లాల్సింది. అవి ఉమ్, వాహనాలు వెళ్తాం తెలియదా వీళ్ళకి? మార్గాలు ఏంటో తెలియదా? తెలిసి కూడా వెళ్ళిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? చూచున్నట్టు ఉండబట్టే. ఉమ్, అందుట్లో ఎలాంటి సందేహం ఏముంది? ఓకే, అడ్డొచ్చిన వాళ్ళు తొలగించుకోవటానికి వాళ్ళు ఆ దొంగలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఉమ్, వాళ్ళకి సహాయ సహకారాలు వీళ్ళు అందజేస్తున్నారు. ఏముంది, రేపు పొద్దున అమాయకులు బలైపోతూ ఉంటారు. ఇప్పుడు ఆయన మరి ఉద్యోగంలో చేస్తూ మరణించారు. వాళ్ళకి రావాల్సింది ఇచ్చి చేతులు దొరుకుంటారు. అంతకంటే చేసేది ఏమని చెప్పండి? వాళ్ళ కుటుంబం మాత్రం ఏమైపోతే వాళ్ళకేంటి? వీళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేవా? వీళ్ళు లబ్ధి పొందుతున్నారా లేదా? అదే కదా ఆలోచించుకునేది. నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి, సహజ వనరులు మనకు చాలా ఉన్నాయి. అలాగే అపారమైనటువంటి మేధా సంపత్తి ఉన్న యువతి యువకులు మనకున్నారు. కానీ దాని ద్వారా లబ్ధి పొందాలని, ప్రయోజనం చేకూర్చాలని, ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వాలు కోరుకోవట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు రాబోయే సమయంలో ఇంకెన్ని చూడాలో మనం చూడాలి.